ఇప్పుడు ఆ అమ్మాయి దూకేటప్పుడు చూసిన వ్యక్తి ఇతనే. ఏం జరిగింది భయ్య? ఆ అమ్మాయి ఏ టైంకి వచ్చింది అసలు ఇక్కడికి పైకి? యాక్చువల్‌గా టైం అనేది నేను చూడలేదు. హ్మ్. నేను పైకొచ్చేటోళ్ళకి అక్కడ అవతల గోడ అవతల ఉంది. ఓకే. గోడ అవతల ఉన్నప్పుడు నేను చూసా. హ్మ్. చూసి ఒక పట్టుకుందామని ఒక అడుగు ముందుకేసేటోళ్ళకు దూకుదామని ముందుకు ఉంది. ఆ! అనేటోళ్ళకి నేను వెనకకయ్యా. ఓకే. ఇక అవతల జీరో పాసిబిలిటీస్ ఆడ పట్టుకోనికి గూడా. ఓకే. నేను ఒక 2 అడుగులేసినా పడిపోద్ది. అందుకోసమని వెనకకయ్యా. అయితే వెనకకి అవ్వగానే ఒకతను వచ్చిండు పరిగెత్తుకుంటా. పట్టుకుందామని పట్టుకునేలోపు దూకేసిండు. ఏదైనా మాట్లాడించే ప్రయత్నం చేస్తే కాపాడే సిట్యుయేషన్ ఉందా? ఆమె పాసిబిలిటీస్ అది. హ్మ్. చెప్పలేము అది. ఇక తన పైన డిపెండ్ అయ్యి ఉందది. అంటే పైకి పైకి రావడం వల్ల పట్టుకుంటారనే భయంతోనే ఆ అమ్మాయి దూకడం జరిగింది. ఇక ఏమో అదైతే మనం చెప్పలేం గదా! భయమా ఏందనేది. హ్మ్. ఇక అతను వచ్చిండు పట్టుకుందామని వచ్చి పట్టుకునేలోపు దూకేసిండు. మరి ఇప్పుడు ఆ క్యాంపస్ నుంచి ఇది ఓనర్ బిల్డింగ్ అంటున్నారు. మరి అంటే ఇక్కడి దాకా పైకి ఎలా వచ్చింది? ఎలా అది పర్మిషన్ అది ఇచ్చారు? తెలీదది మాకు. హ్మ్. అది మాకెలా తెలుసు. మేము రెగ్యులర్ వస్తా ఉంటాం, పోతా ఉంటాము. ఓకే. ఇక మీరెందుకెళ్తుర్రని ఎవరిని అడగలేరు గదా! హ్మ్. ఇప్పుడు మాకు తెలిసినోళ్ళుంటారు. కింద అమ్మాయి స్టూడెంటా మీకు తెలిసినోళ్ళుంటారు. తెలుసా? మీకు సిట్యుయేషన్ చూస్తే అర్థమైందా స్టూడెంట్ అని అమ్మాయి? అమ్మాయి స్టూడెంటే. అంతకు మించి ఏం తెలీదు. ఎందుకంటే యూనిఫార్మ్ ఉంది. అంతకు మించి ఏం చెప్తాం. యూనిఫామ్. ఇక తర్వాత ఆమె ఎందుకొచ్చింది, ఏంది, ఎప్పుడొచ్చింది అనేదే తెలీదు. కింద ఎవరో పట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రిన్సిపాల్ గారు అది పట్టుకునే ప్రయత్నం తెలీదది. చేశారని చెప్పి, అది హోల్డ్ చేసే ప్రయత్నం చేశారని చెప్తున్నారు. అది వాస్తవం తెలీదు. అంటే మీరు దూకినప్పుడు కిందకి చూడలేదా మీరు వెళ్లి? నేను చూడలే. నాకు అప్పటికి భయమేసింది. ఇంకేం చూస్తాం చెప్పండి? ఆ! భయమేసింది. అంతకుముందు చూడనీకేముంది? ఆడికెళ్ళి చూసేంత ధైర్యం ఉంటదా చెప్పండి హ్మ్. దూకేటప్పుడు? హ్మ్. ఇగ అందుకోసమని మేము ఏం చూడలేదు. ఫస్ట్ చూసింది మీరే. ఆ! పైకొచ్చింది. పైనైతే ఫస్ట్ వచ్చింది నేనే. ఆ! తర్వాత ఒకతనొచ్చిండు. ఎవరు అనేది తెలీదది. ఇప్పుడు పైన ఎవరైతే ఫస్ట్ ఆ అమ్మాయి బిల్డింగ్ మీద ఉన్నప్పుడు చూసిన సాక్షి ఎవరైతే ఉన్నారో అతను క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. ఆ అమ్మాయి ఇక్కడి నుంచి దూకడానికి రెడీగా ఉన్నది. మేము మాట్లాడించే ప్రయత్నం చేసాం. మేము ముందుకెళ్ళి కాపాడదామని ముందుకెళ్ళే లోపు ఆ అమ్మాయి దూకడానికి మూవ్‌మెంట్ చేసింది. సరే అని చెప్పి మేము వెనక్కి వచ్చి ఆగాము. ఈలోపు ఎవరో ఒకతను పైకి రావడం జరిగింది. అతను పట్టుకునే ప్రయత్నం చేసేలోపు ఆ అమ్మాయి దూకడం జరిగింది బిల్డింగ్ పై నుంచి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి చెప్పులు క్లియర్‌గా మనకు కనపడుతున్నాయి ఇక్కడ. ఈ ఈ ఈ సిట్యుయేషన్ ఈ పొజిషన్ నుంచి థర్డ్ ఫ్లోర్ నుంచి అక్కడ పబ్లిక్ కనపడుతున్న ఆ ప్లేస్‌లో దూకడం జరిగింది. మరి క్యాంపస్ వాళ్ళు ఎవరైతే ప్రిన్సిపల్ గిట్ల ఉన్నారో మేము హోల్డ్ చేసే ప్రయత్నం చేసాం. అమ్మాయిని పట్టుకునే ప్రయత్నం చేసాం. కాపాడే ప్రయత్నం చేసాం. కానీ జారి కింద పడ్డదని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి ఏదనేది వాస్తవాలు ఏదైనా కాలేజీకి సంబంధించిన యాజమాన్యం వచ్చి మాట్లాడితే ఏదైనా తెలుస్తది మనకు వాస్తవాలు ఏంటనేది, అవాస్తవాలు ఏంటనేది. ఆ అమ్మాయిని అయితే టీచర్స్ అవమానపరిచారు. ఆ అమ్మాయి ఏదైతే ఇప్పుడు అక్కడ ఎగ్జామ్స్ నడుస్తుంటే ఆ అమ్మాయి జస్ట్ బ్యాక్ తిరిగినందుకు ఆ అమ్మాయిని ఎవరైతే ఉషా మేడం అనే టీచర్ కొంచెం వల్గర్‌గా మాట్లాడడం జరిగింది. కొంచెం అవమానపరిచారు. అందువల్ల కొంచెం మనస్తాపానికి గురై ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగిందని కూడా చెప్తున్నారు. చూద్దాం. ఆ అమ్మాయి ఎవరైతే సూసైడ్ చేసుకున్న అమ్మాయి ఉందో ఈ ఈ వీల్ కనపడుతుంది కదా! వీల్ నుంచి ఇగో కింద ఈ పట్టి ఉంది కదా! ఈ పట్టి మీద నిలబడి దూకడం జరిగిందని చెప్తున్నారు. వెనక నుంచి వచ్చి కొంతమంది కాపాడే ప్రయత్నం చేశారు కానీ ముందుకు రావడం వల్ల ఆ అమ్మాయి దూకడం జరిగిందని చెప్తున్నారు. అసలు ఇక్కడ ఎలా బ్యాలెన్స్ అయింది, ఆ అమ్మాయి ఎలా ఆగిందనేది నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అసలు అర్థం కాని సిచ్యువేషన్. ఇంత చిన్న పట్టి మీద ఆ అమ్మాయి ఎలా నిలబడ్డదనేది ఇప్పటికి అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి ఇక్కడ చాలామంది చెప్తున్న ప్రకారం ఏంటంటే మంచి టాపర్ ఆ అమ్మాయి. ఆ అమ్మాయి రితిక్ అనే అమ్మాయి టాపర్ అంట. కాలేజ్ టాపర్ అంట. కొన్ని ఫొటోస్ కూడా ఇక్కడ చూపిస్తుంటే కాలేజీ ప్రిన్సిపల్ వాళ్ళు ఆ అమ్మాయికి కేక్ తినిపించే కొన్ని ఫొటోస్ కూడా చూస్తుంటే చాలా ఒక టాపరే ఉండి మరి ఎందుకు ఇలా సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్ వచ్చింది? ఏంటి? ఎన్నో జరుగుతున్నాయి కాలేజీలలో ఎంతోమంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటుర్రు. ఎన్నో జరుగుతున్నాయి. అయినా గానీ ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు వీటి మీద చర్యలు తీసుకోవట్లేరు? మొన్న మునగ రామ్మోహన్ రావు కాలేజీలో ఒక స్టూడెంట్ ఒక అమ్మాయి హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చిందని చెప్పి టీచర్స్ పర్సనల్ ప్రాబ్లమ్ చెప్పినా కూడా ఆ అమ్మాయిని అవమానపరిచి డిప్రెషన్‌లోకి వెళ్ళేటట్టు స్ట్రెస్‌గా ఫీల్ అయ్యి ఆ అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది. అయినా కానీ ఇప్పటికీ ఆ కాలేజీలో టీచర్స్ వస్తున్నారు, జాబ్ చేసుకుంటున్నారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇదేనా ప్రజాప్రభుత్వం అంటే? ఇదేనా రేవంత్ రెడ్డి గారి మీ ప్రభుత్వం? ఎందుకు? లా అండ్ ఆర్డర్ మీ దగ్గర ఉంది. హోంశాఖ మీ దగ్గర ఉంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ మీరే. మరి ఏం చేస్తున్నారు? ఇన్ని జరుగుతున్నా కానీ మీరు ఎందుకు పట్టించుకోవట్లేరు? ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇప్పటికైనా ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకొని ఇలాంటి కాలేజీల మీద ఈ కాలేజీకి గర్ల్స్ క్యాంపస్‌కు పర్మిషన్ ఉంది. బాయ్స్ క్యాంపస్‌కు పర్మిషన్ లేదంట. మరి ఒక్క పర్మిషన్‌తోనే 2 కాలేజీలు నడుపుతున్నారు. మరి ఏం చేస్తున్నారు? ఏంది? ఏం చేస్తున్నారు ప్రభుత్వాలు? ఇకనైనా పట్టించుకోండి. ప్రజలకు న్యాయం చేయండి. ఆ స్టూడెంట్స్‌కి న్యాయం జరిగేటట్టు చూడండి. మరి ఆళ్ళ తల్లిదండ్రులకి ఆ అమ్మాయి లేని లోటు ఎవరు తీరుస్తారు? ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ఎలా న్యాయం జరగాలి? ఇప్పటివరకు కాలేజీకి సంబంధించిన యజమాని ఒక్కరు రాలే ఇక్కడికి. ఏం జరిగిందని కనీసం చెప్పడం కోసమైనా ఎవరు రాలే ఇంతవరకు ఇక్కడికి. చూడండి మరి ప్రభుత్వాలకి ఒకటే చెప్తున్నా. ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు
మీరు స్పందించండి. ఇలాంటి ఇన్సిడెంట్లు ఎన్నో జరుగుతున్నాయి, అయినా కానీ ఇంతవరకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. చూద్దాం ఏం జరుగుద్దో మరి.